అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. ఈరోజు టాపిక్, మన జీవితాన్ని ఎవరి చేతిలోని పెట్టకూడదు. మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మన లైఫ్ మీద మనకు ఒక డెస్టినేషన్ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా ఇతరుల చేతిలోకి వెళ్ళకూడదు. అంటే మీ జీవితాన్ని ఎవరి చేతిలోనూ పెట్టకండి. ఎందుకు అంటే మీ ఫీలింగ్స్ ప్రకారంగా మీ పనులు మీరు చేసుకెళ్ళిపోవాలి. పుర్రుకో బుద్ధి జోహకో రుచి అంటారు పెద్దలు. అంటే ఎవరికి వాళ్ళకి ఒక టేస్టు, ఒక అభిమానము, ఒక వర్క్, ఒక మైండ్ సెట్ ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే మనం ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతాం. భార్య చేతిలోక, భర్త చేతిలోక, కొడుకు చేతిలోక, కూతురి చేతిలోక, ఆఫీస్ పనిచేసే బాస్ చేతిలోక, ఏదో మన థాట్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఎవరి కోసం బ్రతుకుతున్నాము, మన యొక్క థాట్స్ ఎవరి కోసం ఖర్చు పెడుతున్నామని చూస్తే మన కొరకు చాలా తక్కువ, ఇతరుల కోసమే చేస్తూ ఉంటాం. ఈ పందాలో మనకు తెలియకుండా లోపల ఒక ఘర్షణ ఏర్పడుతుంది. అది మనకు తెలియదు, ఏంటో రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనకున్న అభిప్రాయాలని, మనకున్న ఆలోచనలు మనం రెస్పెక్ట్ చేసుకుంటూ ఇతరులని కూడా గౌరవించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన మీద ఎవరో కమెంట్ చేస్తూ ఉంటారు, మనల్ని ఏదేదో అనేస్తూ ఉంటారు. మనం తలదించుకోవాలి, ఎవరి కోసం బ్రతుకుతున్నామో మనకి అర్థం కాదు. మనం బ్రతుకుతూ ఇతరుల్ని గౌరవిస్తా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా మంచిది. కొంచెం ఆలోచించి లేజర్గా ఆలోచించినట్లయితే రిజల్ట్ వస్తుంది. మనం హ్యాపీగా ఉందాం. మనము బ్రతకాలి, ఇతరులు కూడా బ్రతకాలి. ఓకే, థ్యాంక్ యూ. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్.